ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకేంటంటే, నాకు ఐఏఎస్ వస్తుందా? రాదా? అని కొంచెం డౌట్ ఉంటూ ఉంటుంది. నేను నీకు ఐఏఎస్ వస్తుందో రాదో చెక్ చేసుకోవడానికి ఒక 5 పాయింట్లు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, నీకు ఇతరమైన వాటితో పోల్చుకుంటే ఐఏఎస్ ప్రయారిటీ కాదా? అంటే ఉదాహరణకి ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. నువ్వేమో ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఉన్నావు. నేను ఫ్రెండ్ మ్యారేజ్‌కి వెళ్ళాలా? ఐఏఎస్‌కి అంటే ఆ రోజు పుస్తకాలు పక్కన పెడతాను సార్ వెళ్తావా? అనే చోట నీ ప్రయారిటీ ఏంటి అన్నది. పండగలు కానీ, చుట్టాలిళ్ళకెళ్ళడం కానీ, మ్యారేజ్‌లకెళ్ళడం కానీ, సినిమాలకెళ్ళడం కానీ, యూట్యూబ్‌లో వీడియోస్, ఇన్‌స్టాలో రీల్స్ చూసుకోవడం కానీ, వాటెవర్ యూ నేమ్ ఇట్. నీకు పుస్తకం చదవడం కన్నా, నీకు కనుక ఇంకొకటి నీ మైండ్‌కి ఆనందాన్నో లేదా ప్రయారిటీని ఇస్తోందంటే నువ్వు ఐఏఎస్ అవ్వరా అబ్బాయి. దానికోసం పెద్దగా కింద మీద పడిపోక్కర్లేదు. నువ్వు స్టడీస్‌ని ప్రేమిస్తేనే, ఐఏఎస్ ప్రిపరేషన్ ప్రేమిస్తేనే అది చెక్ చేసుకో. ఇక 2 ఏంటంటే, చదవాలా ఇవాళ అని కనుక నువ్వు అనుకుంటున్నావంటే, అమ్మో ఇవాళంటే 10 గంటలు చదవాలా తప్పదా అని నువ్వు అనుకుంటున్నావంటే, చాలా సిలబస్ ఉంది సార్ తెలుసా మీకు అని నువ్వు అనుకుంటున్నావంటే ఐఏఎస్ అవ్వవు. దీనికోసం పెద్ద అక్కర్లేదు. నేను ఎప్పుడైనా ఒక పని కనుక గుర్తుంచుకోండి, ఒక పని కనుక నేను చెయ్యడం ఇష్టం లేదనుకుందాం, చేయను. ఒకవేళ చేయాల్సి వస్తే ఇష్టంతో చేస్తాను. ఇష్టంతో చెయ్యకపోతే ఆ పనికి భారం అవుతుంది, గుర్తుంచుకో. అప్పుడు ఫేస్ ఎలా పెడతాం, బ్రెయిన్ అంతా నేమో ఎలా అయిపోతుంది, హార్ట్ అంతా కుంచుకుపోతుంది, అసలు మెమరీలోకి ఏమి వెళ్ళవు. అందుకని నువ్వు ఆ పనిని ప్రేమిస్తున్నావా లేదా అన్నది పాయింట్. 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఏమంటారంటే నాకు గుర్తుండట్లేదు అంటారు. కాదు, గుర్తుండడానికి ఉన్న ఏకైక సాధనం ఏంటంటే ఎన్నిసార్లు చదివావన్నది. ఒకసారి చదివి గుర్తుండలేదు అంటారు చాలామంది. కావాలనే చూడొచ్చు కానీ ఒకసారి చదివి గుర్తుండదు. నాకు తెలిసి 4 సార్లు చదవాలి. నువ్వు 4 సార్లు చదివేంత ఓపిక, అంత కృషి, అంత తత్వం నీకు లేకపోతే ఐఏఎస్ అవ్వవు. ఇంకా 4వది, నాకు సార్ అటెంప్ట్ ఇస్తాను సార్ ఐఏఎస్ అయిపోతాను సార్. నేను ఈ మధ్య ఎక్కడ ఇంటర్వ్యూలు చూసాను యాక్చువల్గా. ఒక అటెంప్ట్ 2 ఇవ్వాలి, ఇస్తే ఐఏఎస్ అయితే అవుతుంది, లేదా కాదు. ఐఏఎస్ అంటే అలా కాదు, తప్పదు. ఇక్కడ నిన్ను క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలేమో తప్ప, ఇక్కడ అటెంప్ట్లు అయ్యేంత వరకు, ఐఏఎస్ అయ్యేంత వరకు నువ్వు ప్రిపరేషన్లో ఉండాల్సిందే. ఇంకా 5వది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటుంది. నీకు ఏ టాలెంట్ ఉంది అంటే ఎబిలిటీ అంటాం. నీకు ఏ ఎబిలిటీ ఉంది, ఆ ఎబిలిటీ ఐఏఎస్కి సింక్ అవుతుందా లేదా ఐఏఎస్ అవ్వడానికి కావాల్సిన ఎబిలిటీస్ నీకు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.